నమస్తే, నేను భారత్ లేబర్ ప్రజా పార్టీ అధ్యక్షుడిని. మరియు మన ఛానల్ AL9 న్యూస్ ఛానల్ కూడా ఉంది. ఎందుకంటే రోజు వాటి పేరు ఎందుకు చెప్తానంటే మీకు అలవాటు కావాలని చెప్తున్నా, కానీ దాన్ని ఫీల్ అవ్వకండి మిత్రులారా. మరియు అందులో యూత్, మహిళలు, అక్కలారా, చెల్లెలారా, మీ అందరికీ నమస్తే చెప్తూ, తెలంగాణ రాష్ట్రంలో మా అక్క సీత అక్క అంటారు. ఎవరైనా సీత అక్క అంటే అసలు వేరే మాట ముచ్చటే లేదు. సీత అక్కే, అందరికీ అక్కే. మా అక్క ఏం చెప్తుందంటే, తెలంగాణ రాష్ట్రానికి ఆమె మంచి పేరున్న అక్కే, కానీ మహిళల గురించి కొంచెం తప్పుకు మాట్లాడిన అక్క. ప్రభుత్వం అనడానికి సిగ్గు అనిపించట్లే మీకు? ప్రభుత్వం చేసిందా? మీరు ఎంతో మంది సినిమా యాక్టర్లతోటి, ఆ యాక్టర్లు, ఈ యాక్టర్లు, ఈ వెంకలు, ఆ వెంకలు, ఆ వంకలు, ఈ వెంకలతోటి వాళ్ళ కోసం హైదరాబాద్ నంతా ఏదోదో చేసినప్పుడు గుర్తుకు రాలే మీకు తెలంగాణ ఆత్మగౌరవం? ఈరోజు తప్పుడు మాటలు బంద్ చేయండి. ప్రజలు ఎవరు కూడా ఊరుకోరు. కాబట్టి సవితమ్మ అబద్దాలకు అంబాసిడర్ గా మారకు. తెలంగాణ ప్రభుత్వం ఎవరి కాళ్ళు కడిగడానికి సిద్ధంగా లేదు. మీలాంటి వాళ్ళు, మీ నాయకులు లాంటి వాళ్ళు తెలంగాణ ప్రజలను అణిచిపెట్టి కాళ్ళు కడిగించుకునే చరిత్ర, కాళ్ళు మొక్కించుకునే చరిత్ర ఆ కుటుంబాలది, ఆ నాయకులది, ఆ దొరతనాంది, ఆ దురహంకారంది. ఆ దురహంకారానికి వ్యతిరేకంగానే ఈ తెలంగాణ సమాజం తిరుగుబాటు జెండాను ఎగిరేసింది. ఎందుకక్క నీకు అక్క చెల్లెలు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 4,60,00,000 మందిలో మహిళలు మొత్తం నీ అక్క చెల్లెలు, మీ అమ్మలు, నీ బిడ్డలు. అర్థమైంది అక్క? మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రం కానీ ఆంధ్ర రాష్ట్రం కానీ ఎన్ని గుళ్ళు ఉన్నాయి తెలుసా అక్క? వెంకటేశ్వర స్వామి గుడి పెద్దది, వెంకటేశ్వర స్వామి గుడి పెద్దది ఉంది. దాని తర్వాత మన సమ్మక్క సారక్క గుడి 2 సంవత్సరాలు పెద్ద జాతర చేస్తాం మనం. గుర్తుపెట్టుకోక, ఇది మంచిగా గుర్తుపెట్టుకోవాలి అక్క నువ్వు. ఎందుకంటే మొన్న మన తెలంగాణ రాష్ట్రానికి ఏరేరే దేశాల నుంచి పెద్ద పెద్ద అందగత్తులు వచ్చారు. వాటి కాళ్ళు కడిగారు మీరు కడిగితే బాగుండు, కానీ కడిగించారు మా ఆడబిడ్డలతో, తెలుసా అక్క? అయితే దాని గురించి నేను ఎందుకు చెప్తున్నా అంటే, నువ్వు మొన్న ఒక వీడియోలో చెప్పినావు, ఏమి కాదు కడిగితే ఏమి కాదు, వాళ్ళకి కడిగచ్చు అన్న మాట మాట్లాడుతున్నావు అక్క. కరెక్ట్ కాదు. నీ కాళ్ళు కడుగుతాం మేము, మా అక్క కాబట్టి. ఎప్పుడు కాళ్ళు కడుగుతారంటే, ఒక అల్లుడికి ఒక మామ కాళ్ళు కడుగుతాడు, అదొకటి మాత్రం తెలుసు మాకు. కాకపోతే రాముడి గుడికి పోయినప్పుడు ఆ కాళ్ళు మనకు కూడా కడగనీయరు, వాళ్ళే కడుగుతారు. నేను ఒక మాట చెప్తున్నా మీకు, నువ్వు చెప్పింది మన ఆడపిల్లలకి నీకు బాగా ఉండాలని చెప్పలే. నువ్వు వ్యక్తిగతంగా నీ స్వహాగా నువ్వే చెప్పుకున్నావు. మన రాష్ట్రంలో సమ్మక్క సార గుడి దగ్గర కొన్ని వేల మంది వస్తారు, వేల కోట్ల మంది వస్తారు. దాంట్లో ఏరేరే దేశాలు, ఎన్ని దేశాల నుంచి అన్ని దేశాలు, చెప్పలేని దేశాల నుంచి వస్తారు. మరి మన సమ్మక్క సారక్క గుడి దగ్గర మరి మనం కూడా పోతాం. మరి వాళ్ళ కాళ్ళు ఎందుకు కడగట్లేదు అక్క? వాళ్ళ కాళ్ళు కడగాలిగా మరి అట్లా అనుకుంటే వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర మనం ఎన్ని వేల మంది వస్తారు, ఎన్ని రాష్ట్రాల నుంచి, కాళ్ళు ఎందుకు కడగట్లే? నువ్వు ఒక వీడియోలో ఒక మాట చెప్పినావు, నీళ్ళు గుడిలో కాలు కడిగితే నీళ్ళు పోతాయని. ప్రతి ఒక్క గుడిలో ఒకటి పైప్ లైన్ వేశారు అక్క. ఆ పైప్ లైన్కి వెళ్ళిపోతాయి నీళ్ళు. నువ్వు చెప్పక్కర్లే, నేను చెప్పక్కర్లే, 100 మంది వచ్చి కడిగినా వాటికి వాటర్కి పైప్ లైన్ పెట్టేశారు. ఇగో మనకు నోరు ఉందని చెప్పేసి మాట్లాడదు అక్క. మనం పబ్లిక్లో ఏదో చెప్పేసినామని కాదు, దానికి వెనక ఆలోచించాలి. మనం ఆలోచించాలి, చెప్పాలి, వినాలి. పబ్లిక్ లో మనం పోతున్నాము, ఏ మాట మాట్లాడితే బాగుంటది, ఏం చేస్తే బాగుంటది,
కానీ దానికి ఆలోచించుకోండి. అట్లాంటి చేసి వాళ్ళని పట్టుకొచ్చి ఇక్కడ ఈ రాష్ట్రానికి 250 కోట్లు ఖర్చు పెట్టారని మీరే చెప్పారు. అందులో ఎంత లాభం, ఎంత నష్టం, వాళ్ళ ఇక్కడ ఈ రాష్ట్రం వచ్చిన వల్ల మనకెంత లాభం చెప్పాక. నువ్వు ముఖ్యమంత్రి గారు మీకు దగ్గర చేసుకొని మీకేదో పదవి ఇస్తారు అది అని చెప్పేసి మీరు ఆయన గురించి మాట్లాడడం కాదు, సమాజం గురించి మాట్లాడండి. మీరు సమాజ నాయకులు, ఈ సమాజ నాయకులు మీరు ఎమ్మెల్యేలంతా సమాజ నాయకులు, ప్రజల్ని న్యాయం చేసే నాయకులు కాబట్టి ప్రజల గురించే మాట్లాడండి. ఒక కాలు ప్రజల మీద పెట్టి ఒక కాలు డబ్బు మీద పెట్టకండి. ప్రజల నెత్తి మీద ఇట్లా కాలు పెడుతూ ఇటు డబ్బు మీద పెట్టకండి. ప్రజల గొంతు మీద ఇట్లా 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 తొక్కుతారు మీరు. ప్రజలు ఇట్లా తొక్కేసి ఇటు డబ్బుల మీద పెడతారు. ఇది కరెక్టా? మీరు మాట్లాడేది కరెక్ట్ కాదక్క. అందులో నువ్వు సీతాక్క అంటే ఒక పేరు పొందిన మనిషి. నువ్వు ఒకప్పుడు నువ్వు కూడా హైదరాబాద్ వస్తాంటే నీ కార్ని పోలీసులు ఆపారు. గుర్తుపెట్టుకో, అది ఎప్పుడు జరిగిందో నీకు తెలుసు. అట్లాంటి తరుణంలో కూడా నువ్వు ఫైట్ చేసి బయటకు వచ్చిందానివి. ఆడపిల్లలు అంటే మన తెలంగాణ రాష్ట్రంలో మన ఆడపిల్లలు, మన బిడ్డలు, మన అక్కలు, మన చెల్లెలు అనుకోవాలి. వాటి గురించి మాట్లాడు, వాళ్ళ డెవలప్మెంట్ గురించి మాట్లాడు. ఇక్కడ నేను తెలంగాణ రాష్ట్రానికి మిస్ ఇండియాలో మిస్ అందగతులు ఎంతమంది చేరాను నేను. నువ్వు ఎక్కడ నుంచి ఆ రాష్ట్రం నుంచి మిస్ అందగతులు పట్టుకొచ్చావు. ఆ మిస్ అందగతులు మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం నేను చేస్తా. మరి ఎన్ని కోట్లు ఇస్తారు మీరు? ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. ఎందుకు మనకు ఈరోజు బయట నుంచి తీసుకొచ్చి డబ్బులు ఖర్చు పెట్టడం వల్ల ₹1 లాభం ఉండాలి. ఈ డబ్బు ఎటు పోతుంది, ఎవరు ఖర్చు పెడతారు, ఎందుకు ఖర్చు పెడతారు మీరు చర్చించుకోండి. ఒక్క నాయకుడు చెప్పడం వల్ల మీరు ఆయన వెనకనే ఉరకడం కాదు. మీరు నాయకులు ఉన్నారు 119 మంది. 119 మంది చర్చించుకోవాలి. అవునండి 250 కోట్లు మనం ఖర్చు పెట్టినాం, వాటి వల్ల మనకు లాభం ఏంది, నష్టమైంది అని మీరు మాట్లాడుకొని చర్చించుకొని పబ్లిక్ని ఏది చేస్తే బాగుంటుంది, వీటి వల్ల నష్టమా లాభమా అని చూసుకొని చేయండి. దయచేసి చెప్పేది ఏంటంటే ఒక భారత లేబర్ ప్రజా పార్టీ నుంచి మీకు నేను మంచి కోరుతూ, నేను కూడా ఒక పార్టీ ఎప్పటి నుంచో పెట్టుకొని ఉన్నా. నేను కూడా గ్రామ పంచాయతీ ఎలక్షన్కి రాబోతున్నాను. మీరు ఎక్కడైనా వెళ్తే అక్కడ మీటింగ్లో మాట్లాడదాంలే. కానీ దయచేసి ఇట్లాంటి పని చేసి ప్రజల్ని అన్యాయం చేసి ప్రజల సొమ్ము తిని ప్రజల్ని డబ్బులు తినేసి ప్రజల సొమ్ము తినకండి అని చెప్పేసి నేను సమాముఖంగా కోరుతూ, అక్కలారా చెల్లెళ్ళారా మీకు అందరికి ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో పంపిస్తున్నాను, ఈ అందరికీ షేర్ చేయండి, అందరికీ పంపండి, చూడండి, ఆదరించండి. నమస్తే మిత్రులారా. ALN న్యూస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి, ఏదైనా ఉంటే మెసేజ్ పంపండి, మీరు చూసి ఆదరించండి. థ్యాంక్ యూ.